శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి గుర్తి వాణి శ్రీనివాస్ గారు రచించిన ఆత్మబంధువు అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ కథామంజరిలో ప్రచురింపబడింది. ఇక కథలోకి వెళదామా మరి? కురుస్తుందంటావా అన్నాడు ముత్తయ్య పైకి చూస్తూ. మనకంత భాగ్యం కూడానా అంది నర్సమ్మ. వాన చుక్క చూసి ఎన్నాళ్ళైందో అన్నాడు ముత్తయ్య ఆకాశం వైపు ఆశగా చూస్తూ. చుప్పరాతి వాన కురిసేది కాదులే. గుడిసె బయటకొచ్చి నిలబడింది నర్సమ్మ. సుడిగాలి చిత్తు కాగితాలతో పాటు గుడిసెల మీద ఉన్న రెల్లుగడ్డిని కూడా లాక్కుపోతోంది. ఆకాశంలో చిన్న చినుకైతే రాలుతుంది, కానీ నేల మీద పడగానే ఆనవాలు లేకుండా ఆవిరైపోతుంది. ఈ మహమ్మారి మామిడికాయల్ని బతకనీదు. పిందెల్ని కూడా దులిపేసి మన కళ్ళల్లోనూ నోట్లోనూ ఇంత దుమ్ము కొట్టిపోవడానికి కాకపోతే వాన కొట్టి కురిసి మనల్ని ఉద్ధరిద్దామనా ఏంది అన్నాడు ముత్తయ్య. నిజమే, ఇలాంటివి ఎన్ని చూడలేదు అంటూ రేగిపోయిన జుట్టుని ముడిపెట్టుకుని దండానికి చుట్టుకుపోయిన చీరల్ని అతి కష్టం మీద మెడికల్ తీసి లాక్కొచ్చింది నర్సమ్మ. చూర్లో పెట్టిన తాటాకు గొడుగు తీశాడు ముత్తయ్య. ఓయబ్బో, ఈ పొద్దు వాన కొట్టి కురుస్తుందనే, గాలెత్తుకుపోగలదు, జాగ్రత్త అంది కళ్ళకి చెయ్యడ్డం పెట్టుకుని. నన్న గొడుగున నాణవే, నీతి నియమాలున్నోడివి, కాలం కష్టం కూడా నిన్నేమీ చేయలేవులే మగడా. గొడుగే మెలితిరిగిపోద్దేమో చూసుకో. భార్య మాటలకి నవ్వుతూ తాటాకు గొడుగుని తిరిగి చూర్లో దోపేసి తుండుగుడ్డ తల మీద వేసుకుని వీధిలోకొచ్చాడు ముత్తయ్య. చినుకు లావెక్కింది. నేల గుక్కేసి కక్కేంత వాన పడితే బాగుండు అని గొణుగుతూ కళ్ళు చిట్లించి పైకి చూశాడు. మేఘాలు ఉరిమినట్టుగా ఫెటేల్మని ఆకాశం ఉరిమింది. చినుకు జోరు పెరిగింది. ముత్తయ్య, ఈ గాలి దుమారంలో ఏడకెళ్తున్నావు? హనుమంతు పిలుపుకి ఆగి చూశాడు. చేందాకా పోయేద్దామని పైరుని ఓ పాలి చూడాలనిపించి నువ్వు అడిగిపోతున్నావా? పైరేటైపోద్ది, గాలెత్తుకుపోద్దా? 4 సుక్కలు రాల్సి మన ఆశల్లా ఆవిరైపోవటమేగా. మన ఊరిని వానదేవుడు కరుణిస్తే ఎట్టా? మన కష్టాలు తీరితే ఎట్టా? అన్నిటికీ మనమంటే పగే, ప్రతీకారమే అన్నాడు హనుమంతు బొంగురు గొంతుతో. నుదిటిపై పడ్డ వానచుక్కని చేత్తో తీసి ఒక అద్భుతాన్ని చూసినట్టు చూస్తూ, ఇంతకీ నువ్వేళ్లేది ఏడుకో సప్పలా అన్నాడు ముత్తయ్య. నీ చెవిటి పడై అని వంగి ముత్తయ్య చెవిలో గొణిగాడు హనుమంతు. అదెట్టా? ఇలాంటి పనులు కూడా చేస్తున్నావేంటి? చేతులు ముడుచు కూర్చుంటే ఎట్టా? డబ్బొచ్చే ఉపాయం చూడాలా. నీ కూతురు పురిటి ఖర్చైనా సంపాదిద్దువు. నువ్వు నాతో రా, లావుగా ముట్టుద్దిలే అన్నాడు హనుమంతుడు. కూతురు పేరెత్తగానే ముత్తయ్య మనసు మూలిగింది. 5 ఏళ్ల క్రితం కొద్దిగా పొలాలు పండుతున్న రోజులవి. పంట చేతికి రాగానే పిల్ల పెళ్లి చేసేయాలని పట్టుబట్టింది నరసమ్మ. మనమ్మాయి చక్కని చుక్కగందా, కాస్త పెద్దింట్లో ఇస్తే సుఖపడుద్ది. పక్కూర్లో ఉండే పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకుతో సంబంధం కుదుర్చుకురావయ్యా అంటూ పోరు పెట్టింది. ఆడపిల్లని కాస్త ఉన్న ఇంట్లో పడేస్తే తిరిగి చూసుకునే పనుండదని ముత్తయ్య కూడా అనుకున్నాడు. ఊరి పెద్ద మనుషుల్ని తీసుకుని వెళ్లి సంబంధం ఖాయం చేసుకొచ్చాడు. 2 ఎకరాల పొలం, లాంఛనాలు, పెట్టుబడులు, అమ్మాంబాబతో 1,00,000 రూపాయలు ఇవ్వటానికి ఒప్పుకున్నారు. కుప్ప నూరిస్తే పంట చేతికొస్తుందనే భరోసాతో పెళ్లి ముహూర్తం పెట్టించాడు. పెళ్లి 2 రోజులు ఉందనగా ఘోరం జరిగిపోయింది. కుప్పకి నిప్పంటుకుంది. గింజ ఒడ్లు మిగలకుండా కాలి బూడదయ్యాయి. అలా జరగటం అశుభంగా భావించి పెళ్లి ఆపేశాడు ప్రెసిడెంటు. వచ్చే పంటకి అడిగిందల్లా ఇచ్చుకుంటానని ముత్తయ్య ఎంత బతిమాలినా ప్రెసిడెంటు వినలేదు. నువ్వు ఇచ్చేది లేదు, నేను చచ్చేది లేదు, ఈ పెళ్లి జరగదని తెగేసి చెప్పాడు. సహకరించని ప్రకృతిని నిందించాలో, నిర్దయగా మారిన మనిషితనాన్ని దూషించాలో అర్థం కాక ఇంటిల్లిపాది బావురుమన్నారు. రైతన్నవాడు ఉన్నవాడో లేనివాడో చెప్పటం కష్టం. అంతా కళ్ళ ముందే ఉన్నట్టుంటుంది.
అంతలోనే కట్టుబట్టలతో నిలబెడుతుంది. ఓటమి గెలుపుకి మధ్య ఒక్క అడుగు దూరంలో రైతు జీవిత సర్వస్వం త్రాసు మాదిరి ఊగుతూ ఉంటుంది. ఆ పంటకి మంట అంటుకోకుండా ఉన్నట్లయితే గెలుపు తనదయ్యేది అనుకుని ఎంతో బాధపడ్డాడు ముత్తయ్య. ఏడుస్తూ కూకుంటే ఏటొత్తాది, పిల్ల పెళ్ళయ్యే మార్గం చూడాలి అని హితవు పలికారు గ్రామస్తులు. పీటల మీద పెళ్ళాగిపోవటం అంత మంచిది కాదు ముత్తయ్య, మీ దూరపు బంధువు మోహన్ ఉన్నాడుగా, అతన్ని అడిగి చూడు అన్నారు సన్నిహితులు. మోహన్ ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు. అనుకున్న ముహూర్తానికే కూతురి మెడలో తాళి కట్టించాడు ముత్తయ్య. అల్లుడు డబ్బుకి పేదైనా ప్రెసిడెంట్ లాగా కఠినాత్ముడు మాత్రం కాడని సంతోషంగా కూతుర్ని అత్తవారింటికి సాగనంపాడు. ఆ ఏడు మొదలు నాట్లు వేసుకొని ఎంత ఎదురు చూసినా వాన చుక్క రాలలేదు. మోటారుతో సేద్యం చేయి చూసినా కరెంటు కోతల వల్ల పంట తడవక ఎండిపోవటం జరిగేది. పెట్టుబడి తిరిగి రాక అప్పుల్లో కూరుకుపోయాడు ముత్తయ్య. ఇప్పుడేమో కూతురు పురిటికి వచ్చింది. సరైన ఆహారం, మందులకి, డాక్టర్ ఖర్చులకి డబ్బు కావాలి. పిల్ల బలహీనంగా ఉంది, పోషకాహారం ఇవ్వాలని చెప్పాడు డాక్టర్. ఉన్న ముగ్గురికి 3 పూటల తిండికే కటాకటిగా ఉంటే పోషకాహారం ఎక్కడి నుంచి తెచ్చేదని ఆలోచనలో మునిగిపోయాడు. వాన ఇంకాస పెద్దయింది. ఏం ముత్తయ్య, రా పోదాం, రాత్రికల్లా తిరిగి వచ్చేద్దాం, ఎక్కువగా ఆలోచించమాక అన్నాడు హనుమంతుడు. ఇప్పుడు నాకు డబ్బు అవసరం చాలా ఉంది, ఆలోచనలోంచి బయటపడుతూ అన్నాడు ముత్తయ్య. మరైతే రా వెళ్దాం అన్నాడు హనుమంతు. అప్పిచ్చిన నాంచారయ్య అటుగా వస్తున్నాడు. ఎటూ తప్పుకోలేని పరిస్థితి. ముఖం చాటేయటం ఇష్టం లేక చూస్తూ నిలబడ్డాడు. అసలు సంగతిలా ఉన్నా వడ్డీ పెరిగిపోతోంది, ఏదో మార్గం చూసి ఈ నెలన్నా వడ్డీ జమయ్యి అంటూ ముత్తయ్యని దాటుకెళ్ళిపోయాడు నాంచారయ్య. ఇక ఏమీ ఆలోచించకుండా హనుమంతుతో కలిసి 4 అడుగులు ముందుకు వేశాడు. ఎక్కడో పిడుగుపడ్డ శబ్దం. అయ్యా అని వెనక నుంచి ఎవ్వరిదో పిలుపు. ముత్తయ్య కాలు ముందుకు పడలేదు. గిరుక్కున వెనక్కు తిరిగి ఇంటికి పెరిగెత్తాడు. ఏమ్మా అట్ట అరిచావేందమ్మా, భయపడ్డావా అన్నాడు కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ. లే నాయనా, నేను అరవలే, పక్కింటోళ్ళేమో అంది. కూతుర్ని చూసుకున్నాక కాస్త నెమ్మదించింది ముత్తయ్య మనసు. వాన చుక్క చిక్కబడి జోరు పెరుగుతోంది. ఇన్నాళ్లకి వర్షం కళ్ళ చూశాం, మాతో పాటు ఇంట్లో ఉండయ్యా, సరదాగా వర్షాన్ని చూస్తూ కూర్చుందాం, ఏరుశెనక్కాయలు ఏగిస్తా, ఎచ్చచ్చగా తిందాం అంది నరసమ్మ. ఆగు, హనుమంతుని ఈదిలో నిలబెట్టొచ్చా, చెప్పేసొస్తా అని మళ్ళీ బయటికి నడిచాడు ముత్తయ్య. హనుమంతుతో వెళ్ళడమా రానని చెప్పటమా తెంపులేని ఆలోచనలు ముళ్ళకంపల్లా చుట్టుముట్టాయి. 4 దినాల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. నెలతప్పిన పిల్లకి చిన్న సలివిడి ముద్ద, చీర, గాజులు, పట్టెడు పూలు, పసుపు కుంకాలు ఊళ్ళో పెట్టి పేరంటం చేయకపోతే క్షేమం కాదని పంతులయ్య చెప్పాడు. చాలి సాంబయ్య, మగ్గం కాడికెళ్ళి పిల్లకు చీర పట్రాయ్యా, దాని అచ్చట ముచ్చట మనకున్నంతలోనే జరిపిద్దాం అంది నరసమ్మ కూతురి వంక ముచ్చటగా చూస్తూ. 4 బార్ల అవతల సాంబయ్య ఇల్లు. ముత్తయ్య వెళ్లేసరికి అతను ఇంట్లో లేడు. సెల్లమ్మ, ఎట్టున్నావమ్మా, నా కూతురు కంటానికి వచ్చింది, సాంబయ్య ఓ చీర నేసిస్తాడేమో అని ఇటొచ్చా అన్నాడు. నేత పని మానేశామన్నా, ఏమిటి నేస్తాం, మా పేగులెట్టి నెయ్యాల, నీకు తెలుసుగా, పత్తికి గిట్టుబాటు ధర రాలేదని మనోళ్ళు కొందరు పురుగు మందు తాగిపోలా, కొందరైతే చేలు బీళ్లు పెట్టి పట్నంలో పనులకెళ్ళిపోయారు. అన్నిటి ధరలు పెరిగిపోయాయి. మా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. దారం బేళ్లు, రంగుల ఖర్చు, పనోళ్ల కూలి, మొత్తానికే భారం పెరిగిపోయింది. చెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. పెట్టుబడి పెట్టేందుకు కూడా నల్ల పూస తప్ప మా కాడ ఏం లేదు. చీరలు కొనుక్కెళ్లే మస్తానయ్య సరైన రేటు కట్టకుండా తూకంతో తూచుకుపోయి ఇంతో అంతో చేతిలో పెడితే ఏ మూలకన్నా మనం ఊరుకున్నా కాలే కడుపులు ఊరుకోవుగా. ఇంట్లో సామాను ఒక్కొక్కటే అమ్ముకు తిన్నాం, మిగిలింది మూలబడ్డ మగమే.
దాన్నెవ్వరూ కొనేటోళ్ళు లేక అట్టా పడుంది. మేం కూడా సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మా బాబాయి అక్కడికి వస్తే అపార్ట్మెంట్ వాచ్మెన్ పని ఇప్పిస్తానన్నాడు. ఎప్పుడో నేసిన చీర ఒకటి ఉంది, పట్టుకెళ్ళన్నా, ఆయన వస్తే చెబుతాలే అంటూ గూట్లో పెట్టిన చీర తీసి చూపించింది. మావి చిగురు రంగుకి పచ్చంచు నేత చీర. నేసి సానా కాలమైంది, కాస్త పాతగా ఉందన్నా, పర్వాలేదా అంది ఇవ్వటానికి తటపటాయిస్తూ. పర్లేదులేమ్మా, ఇందా ఈ 100 తీసుకో. చీర 70 అన్నా. పర్వాలేదులేమ్మా, ఉంచు. అందరం బతికి చెడ్డోళ్ళమే, మనందరి కష్టం కడుపుకేగా. సాంబయ్య వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా అని చీర తీసుకుని ఇంటికెళ్ళాడు. నరసమ్మ చేతిలో చీర పెట్టి, ముతక చీరని అల్లుడయ్యక చెప్పకు, చీర మడతల్ని సర్దుతూ అన్నాడు. పట్టు చీరని చెబుతాలే అని నవ్వింది నరసమ్మ. పిల్లకనే తల్లికి పంట చేతికొస్తే ఈ సంతోషం రెండింతలవుద్ది అన్నాడు చీర కొన్నానన్న సంబరంతో. మిగిలినవి కొనడానికి చేతిలో డబ్బులు లేవు. ఇంకేం ఆలోచించకుండా హనుమంతుతో వెళ్ళడానికి సిద్ధపడ్డాడు ముత్తయ్య. చినుకు చినుకు సందు చేసుకుంటూ ఇద్దరూ తూర్పు కొండ వైపుకి వడివడిగా నడుస్తున్నారు. వానజల్లు ఏటవాలుగా పడుతోంది. తడుస్తూ వానికి ఎదురు నడుస్తున్న ముత్తయ్య గుండెల్లో తాటాకు మంట పెట్టినట్టయింది. ఏదో తెలియని బాధ. కళ్ళు బైర్లు కమ్మేలా ఆకాశంలో మెరుపు జిగేలంది. ఆ వెనకే పెద్ద పిడుగుపడింది. అయ్యా అంటూ పెద్ద కేక వినపడినట్టయి ఉలికిపడ్డాడు ముత్తయ్య. ఈ పాలి నిజంగా అరిసింది నా బిడ్డే, ఆగు మళ్ళొస్తా అంటూ వెనక్కి పరిగెట్టాడు. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, ఆగు ముత్తయ్య, వెనకెళ్ళావంటే ముందుకు రాలేవు, ఆగు. హనుమంతు పిలుస్తున్నా వినిపించుకోకుండా పరుగులాంటి నడకతో ఇంటికెళ్ళాడు. ఏమ్మా పిలిచావు, భయమేసిందా తల్లి అన్నాడు కూతురి తలపై చేయి వేసి. లేదు నాన్న, నీ పిలవలేదు అంది. నువ్వు కాదా తల్లి, నా గుండె మెలిపెట్టినట్టుందమ్మా ఆ పిలుపు, అంతా అయోమయంగా ఉంది నాకు అని కంగారుగా బయటికి చూశాడు. వాన జోరు పెరిగింది. ఊరి జనం సగం మంది వానలో తడుస్తూ ఇంటి బయటే సంబరంగా తిరుగుతున్నారు. చాన్నాళ్లకి కరుణించిన వానదేవుడికి మొక్కుతున్నారు. 7 టీ నీళ్లు ఇందా తీసుకో అంటూ నరసమ్మ గ్లాస్ అందించబోయింది. ఏదో ఆలోచనలో ఉన్నవాడల్లా గిరుక్కున తిరిగి బయటికి పరిగెత్తాడు. హనుమంతు బయటే కాచుకున్నాడు, వెళ్దామా అని. ఆగు, ఓ పాలి చేనుకాడికి ఎల్లొస్తా అని సమాధానం కోసం చూడకుండా పొలం వైపు వడిగా నడిచాడు. చెరువులు దొరువులు నిండేలా పుష్కలంగా కురిసింది వాన. ఈ ఏడు పంట బాగా పండి చేతికొస్తే బాగుండు, అప్పులన్నీ తీర్చేయచ్చు అనుకుంటూ చేను దగ్గరకొచ్చి చూసేసరికి ముత్తయ్య గుండె గుభేలు మంది. పైరు తలలు మునిగిపోయి చేనంతా పూటుగా వాన నీళ్లు. ఏం ఘోష కొట్టిందిరా దేవుడోయ్ అని బిగ్గరగా కేకపెట్టాడు. చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. ముత్తయ్య చేనుకి అటూ ఇటూ ఉన్న పొలాలు బీళ్లు పెట్టి ఉన్నాయి. పంటలు పండక అప్పులు తీరక ఇద్దరు రైతులు పొలంలోనే పురుగు మందు తాగి చనిపోయారు. ఆ ఏడు ముత్తయ్యది కూడా అదే పరిస్థితి. ఆనాడు కళ్ళ నిండా నీళ్లతో చూస్తున్న ముత్తయ్యని కొన్ని పచ్చిమరకలు తలలూపుతూ ఓదార్చాయి. నువ్వు పోయి నేనుండి నన్ను అనాథని చేస్తావా అని పొలం మొరపెట్టుకుంటున్నట్టుగా అనిపించి మళ్లీ ధైర్యం తెచ్చుకున్నాడు. ప్రతి ఏడు తెగించి నారు చల్లుకోవటం, వానల్లేక అవి ఒత్తిగిలిపోవటం మామూలైంది. కానీ ముత్తయ్య ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. పొలం అంటే ఇంత మన్ను, ఇన్ని మొక్కలు కావు. తన జీవితం, తన ప్రాణం. ఈ ఏడు కూడా నమ్మకంగా నాట్లేశాడు. నీళ్లలో మునిగిపోయిన పైరు వంక కన్నీళ్లతో చూస్తూ తండ్రిలాగా తల్లడిల్లాడు. పారా పలుగు లేకుండా పారొచ్చాను, ఇప్పుడేం చేయటం అని అటూ ఇటూ చూసి అక్కడున్న తాటి మట్టతో గట్టు తెగ్గొట్టాడు. కాళ్లతో చేతులతో మట్టిని పక్కకు నెట్టాడు. మోకాళ్ల లోతు నీళ్లలో పరిగెడుతూ 2-3 చోట్ల గట్టు విరగ్గొట్టి మట్టి కడ్డలు పక్కకు తప్పించాడు. చేనుగట్టు 4 వైపులా పరిగెట్టి నీళ్లను
కాళ్లతో బయటికి నెట్టాడు. కాసేపటికి నీళ్లన్నీ బోధిలోకి జారుకున్నాయి. పైరుతలలు పచ్చగా దర్శనమిచ్చాయి. ముత్తయ్య కళ్ళు సంతోషంతో మెరిశాయి. నేను రాకపోయింటే చేను ముక్కు మునగా నీళ్లల్లో నాని కుళ్ళిపోయిండేది. అయ్యా అని మెలిపెట్టే పిలుపు నీదా అమ్మా? కాసేపు కళ్ళారా చూసుకుని వెనుతిరిగాడు. రోడ్డు పక్క జనాలు పరిగెడుతూ కనిపించారు. వాళ్లలో హనుమంతు కొడుకు కూడా ఉన్నాడు. అతన్ని ఆపి ఏమైందని అడిగాడు. మన ఊరికి చెడు కాలం దాపురించింది బాబాయ్. తూర్పుకొండ కింద సొరంగంలో ఎక్కడోళ్ళో వచ్చి దొంగసారా కాస్తున్నారంట. మన ఊరోళ్ళు కొందరు డబ్బు కోసం ఆశపడి వాళ్ళకి సాయం చేస్తున్నారంట. ఇవాళ వాళ్ళ బండారం మొత్తం బయటపడింది. పోలీసులు వచ్చి వాళ్ళ మక్కె ఇరగదన్ని జీపులో తీసుకుపోతున్నారు. ఏ పాపం తెలియని మా నాన్నను కూడా తీసుకెళ్తా అన్నారు. నేనెళ్ళి ఇడిపించుకురావాలా? నీతివంతుడు తప్పు చేయాలనుకున్నా ప్రకృతి సహకరించదేమో. కాలం కలిసి రాక నష్టపోయినా నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోవద్దని చెబుతున్నట్టుగా తలలూపాయి పంట పరకలు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.